దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని కూర్చున్న సంగతులను తెలుసుకుందాం. దేని సంగతులు? దేవుని కూర్చున్న సంగతులే. ఈ లోకరీత్యా ఉండేటువంటి సంగతులు మనకు వద్దు, కానీ దేవుని కూర్చున్న విషయాలను మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఏమని సెలవిస్తూ ఉన్నారనంటే, నేను బయట ఉన్నాను. ఎక్కడ? బయట ఉన్నాను. తలుపుకి అవతల వైపు ఉన్నాను. లోపల మీరున్నారు, నేనేమో బయట ఉన్నాను. నేను తలుపు తడుతూ ఉన్నాను. ఇది చూసుకుంటే ఇది లవోదికియ అనే సంఘానికి రాస్తా ఉన్నాడు ఉత్తరాన్ని. పెదబాబు, 7 సంఘాలున్న ఆసియా ఖండంలో 7వ సంఘమైనటువంటి లవోదికియ సంఘానికి రాస్తా ఉన్నాడు యోహాను. ఈ రకంగా ఏమంటున్నాడు? నేను బయట ఉన్నాను, నేను తలుపు దగ్గర ఉన్నాను, నేను తలుపు తడతా ఉన్నాను. నా స్వరము విని ఎవరైనా తలుపు తీస్తే వారితో నేను, నాతో వారు కలిసి భోంచేద్దాము అని అంటున్నాడు. అర్థమవుతుందా? లవోదికీయ సంఘం యొక్క పూర్వపరాలు మనం తెలుసుకోవాలి. లవోదికీయ సంఘం ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి సంఘం, అంటే పెద్ద సంఘము, బాగా ధనికమైనటువంటి సంఘము, ధనవంతులను కలిగి ఉండేటటువంటి సంఘము. ఆ సంఘంలో ఏ రకమైనటువంటి ఈదిపాతలు లేవు. ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలతో విరాజిల్లుతా ఉంది. అటువంటి సంఘం గురించి చెప్తా ఉన్నాడు ఈరోజు. నేను బయట ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని, నేను తడతా ఉన్నాను, నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారితో కూడా వచ్చి భోంచేస్తాను అంటున్నాను. ఈ లోక సంబంధమైనటువంటి పెద్ద పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళ గురించే బహుశా ఈ వాక్యం. ఏమని సెలవిస్తా ఉన్నాడు? నేను బయట ఉన్నాను, వినపడుతుందా మీకు? నేను తలుపు కొట్టడం, నేను డోర్ను కొడతా ఉన్నాను. ఆ విషయం మీకు కనపడుతుందా? అంటే ఇంతకీ ఆయన బయట ఉంటే లోపల ఉన్నది ఎవడం? లోపల మనం ఎవరికి ఆరాధిస్తున్నట్టు, ఎవరిని సేవిస్తున్నట్టు, ఎవరిని పూజిస్తున్నట్టు? దేవుడు నేనే బయట ఉన్నాను అని అంటున్నాడు ఆయన. మరి లోపల మనం ఉన్నాము, లోపల మనం ఆరాధన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, నాట్యం ఆడుతూ ఉన్నాం, ఇన్ని రకాలైనటువంటి క్రియలు జరుపుతూ ఉండగా ఆయన బయట ఉన్నాడంటే మరి ఇక్కడ ఈయనకి ఎవరికి మనం పూజ చేస్తున్నాం, ఎవరికి మనం ఆరాధన చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. లోపల ఉన్నదెవడు? హలో బ్రదర్ ఎవడైనా ఉన్నాడా ఏంటి? అంటే ఇద్దరు ఉన్నారా? లోపల ఒకడు బయట ఒకడు అంటానికి? అలా అంటానికి అవకాశం లేదే. ఆయన అద్వితీయ కుమారుడు కదా. దేవునికి ఉన్నది ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు కూడా బయట ఉన్నాను అంటున్నాడు. మరి లోపల ఉన్నది ఎవడు? లోపల ఎవరిని ఆరాధిస్తున్నట్టు మనము? చిన్నబాబు, లోపల ఎవరున్నారయ్యా? ఆయనేమో బయట ఉన్నాను, నేను తలుపు కొడుతున్నాను అంటున్నాడు. నా స్వరం వినపడుతుందా? నేను ఇక్కడ బయట ఉన్నాను, నన్ను వెయిట్ చేస్తున్నారు అంటున్నాడు. నేను నీకోసం వెయిట్ చేస్తాను అంటున్నాడు. తలుపు తడుతున్నాడే కానీ బలవంతంగా తలుపు తోసుకొని వచ్చేలేదు. నా స్వరము విని, ఏంటంట? నా స్వరము విని తలుపు తీస్తే నేను వస్తా అంటున్నాడే కానీ డోర్ కొట్టుకొని లోపలికి వచ్చేస్తా, డోర్ తన్ని లోపలికి వచ్చేస్తా అని అనలేదు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయపు తలుపులు తెరిస్తే, నువ్వు ఆహ్వానిస్తే వస్తా, అంతేగాని బలవంతంగా నీ హృదయంలోకి రాను. బలవంతంగా నా మట్టుకు నేను వచ్చి నీ హృదయంలో టెస్ట్ వేయను. నీ ఇష్టానుసారంగా అయితేనే, నీకు ఇష్టమైతేనే నేను వస్తా అంటున్నాడు. ఈ రాత్రికాల సమయం మనం ఆలోచించుకోవాలి. ఆయన బయట ఉన్నాడు, మనం ఏమో ఇక్కడ ఉన్నాం. మరి లోపల ఉన్నది ఎవడు? లోపల ఎవరికి ఆరాధన చేస్తున్నట్టు మనం? లోపల ఏం జరుగుతుంది అసలు? ఆయన ఎందుకు బయట ఉన్నట్టు?
లోపల ఉండాల్సినోడు బయట ఎందుకు ఉన్నాడు? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు నేను బయట ఉన్నాను, నేను బయట నుంచి నేను తలుపు తాడుతూ ఉన్నాను, నా స్వరం విని ఎవడైనా తెరిస్తే నేను వచ్చి ఆయనతో పాటు ఆయనతో నాతో పాటు భోంచేద్దామా అని అంటా ఉన్నాడు. మరి ఈ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో పెద్ద పెద్ద ఆసియా ఖండంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి సంఘం మాది, చర్చి మాది అని చెప్పుకొని తిరుగుతా ఉన్నామే. ఆ చర్చిల్లో దేవుడు ఉన్నాడా? క్రీస్తు ఉన్నాడా? ఆలోచన చేసుకోవాలి. అటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో క్రీస్తు ఉన్నాడా? వేలకు వేలు సంఘాలు ఉండే, వేలకు వేలు విశ్వాసులు ఉండేటువంటి సంఘాల్లో క్రీస్తు ఉన్నాడా లేడా? ఆ సంఘాల్లో క్రీస్తు ఉంటే మరి ఈయన ఎందుకు బయట ఉన్నానని చెప్తా ఉన్నాడు? అంటే మన ప్రపంచంలో చూస్తుంటే 90% సంఘాలు ఈ లవోదికీయ సంఘాల మాదిరిగానే ఉన్నాయి అనిపిస్తుంది. మనం దేవునికి దగ్గరగా ఉండాలని మనం ఆలోచన, ఆయన మనకి దగ్గరగా ఉండాలని ఆయన ఆలోచన. మనం ఏం చేస్తాను? నేను దగ్గరగానే ఉంటున్నాను కదా అని చెప్పి లోపల ఆయన్ని బయట పెట్టి మనం లోపలేమో ఆరాధిస్తున్నాం. ఎవరికి ఆరాధిస్తున్నామో అన్నది అర్థం కావట్లేదు. అర్థమవుతుందా నీకు పెద్దబాబు? ఆయన బయట ఉన్నాడు, మనం లోపలేమో ఏం చక్క మెసేజ్ చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, స్తుతివాక్యం చెప్తా ఉన్నాము, స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. మరి ఈయన ఎవరన్నట్టు ఆయన బయట ఉంటే? అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద సంఘాల్లో ఈ రకమైనటువంటివే. దేవుడు ఇటువంటి వాటిని చూసి, ఎటువంటి వాటిని, శాంతమ్మా ఇక్కడికి వచ్చి పడుకుంటారటమ్మా, లేవండి, విన్నారా ఈ మొక్క? శాంతమ్మ లేవండి, ఎక్కడికి వచ్చి పడుకుంటారటమ్మా, లేవలే అని నీళ్లు చల్లుతాడు కదా. అమ్మా తగ్గిపోయిందా కడుపులో? ఏంటి గడ్డలు తగ్గిపోయింది, ఏదో కళ్ళు తెరువు అని అంటారు కదా. ఇట్లాంటివన్నీ చూసి ఆయన ఇక వీళ్ళ దగ్గర ఉండడం వేస్ట్ అనుకున్నాడు. ఇలాంటి క్రియలు చూసి, ఇలాంటి వేషాలు చూసి దేవుడు ఏమనుకుంటున్నాడు? బయటికి వెళ్ళిపోయి తలుపు తడతా ఉన్నాడు. లవోదికీయ సంఘం కూడా అట్నే ఉంది. మేము ధనవంతులుగా ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు. ధనం ఉండడం ఆశీర్వాదమే కాదనను, కానీ ధనం ఉండడం వల్ల దేవుడు ఉన్నాడు అనుకోవడమే తప్పు. నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీతో ఉన్నాడు అని అనుకోవడంలో అర్థం లేదు. నువ్వు ధనవంతుడిగా ఉండడం వల్ల, నీ ఇంట్లో 4 ఉద్యోగస్తులు ఉండడం వల్ల నీతో దేవుడు ఉన్నాడు అనుకోవడం పొరపాటు. మీరు అలా ఊహించుకుంటున్నారు. మాతో అంటే దేవుడు మమ్మల్ని ఈ రకంగా ఆశీర్వదించాడు, మమ్మల్ని ఈ రకంగా రక్షించాడు, మాతో దేవుడు ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో లేను అని ఆయన అంటా ఉన్నాడు. నేనేమో బయట ఉన్నాను అంటున్నాడు. మరి వీళ్ళంతా ఏం చేసినట్టు లోపల? ఈ మందిరాల్లో, ఈ చర్చిల్లో, ఈ సంఘాల్లో విశ్వాసులంతా ఏం చేస్తున్నారు? వ్యాపారం. ఒక ఆయనేమో బుక్స్ అమ్ముకొని వ్యాపారం చేస్తాడు, ఒక ఆయనేమో నూనె బుడ్డీలు అమ్ముకొని వ్యాపారం చేస్తాడు, ఒక ఆయనేమో ఈ చేతికి పెట్టుకునే బ్రాస్లెట్లు వ్యాపారం చేస్తాడు, ఒక ఆయనేమో దేవుని వాక్యాన్నే వ్యాపారంగా మలుచుకుంటాడు. ఇవన్నీ చూసి దేవుడు అయ్యో ఇక్కడ ఇది నాకు సంబంధించిన సంఘం కాదు, ఇందులో నేను ఎవడలేను, ఇందులో నేను ఉండలేను అని అనుకుని ఆయన బయటికి వెళ్ళిపోయి తలుపు తాడుతా ఉన్నాడు. గౌతమ్ వింటున్నావా నా స్వరం? మీ నాన్న గొంతునికి వినపడంగానే అర్థమవుద్ది కదా, అరే మా నాన్న వచ్చాడనని. చూడక్కర్లేదు మనిషిని, మనిషి స్వరం వినగానే ఓ మా నాన్నగారు వచ్చారు అని అర్థమవుద్ది. అలాగే ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతా ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఆరాధిస్తా ఉన్నావు కదా మందిరాల్లో కూర్చొని, ఈ మందిరంలో ఉండేటువంటి అది కరెక్ట్గా దేవుని యొక్క స్వరమేనా, నీ క్రీస్తు యొక్క స్వరమేనా అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన మందిరాన్ని ఏ రకంగా చేశారట అని మత్తయి 21 తీసుకున్నాను. మత్తయి 21:13 వచనంలో చెప్తాడు ఆయన. మత్తయి 21:13, మార్కు 11:7, లేకపోతే లోక 19:46, ఏదైనా సరే వీటన్నిటిలో ఒకటే ఉంది. మత్తయి 21:16 చూడండి. 21:13 నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏందంట?
దీన్ని ఎట్లా చేస్తున్నారు ఈ చర్చిని, ఈ మందిరాన్ని? ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేశారు. క్రీస్తుని ఒక వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నారు తప్పితే ఆయన దేవుడని, దేవుని యొక్క అద్వితీయ కుమారుడని, ఆయన మన పాపాల కొరకే వచ్చాడని, మనల్ని రక్షించాడని, ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ దొరుకుతుందని ఇవేవి అర్థం కాకుండాను ఆయన స్వస్థపరుచుకుంటూ ఆయన మన బాధలు తీర్చడానికే వచ్చాడు. మనకు జ్వరం వస్తే ప్రార్థన చేస్తే, ఒక ప్రేరాలు రాస్తే తగ్గిపోద్ది అన్న ఆలోచనతోనే కానీ ఆయనను ఒక దేవుని కుమారుడిగా ఎంతమంది కూడా చూడటానికి వీలు పడిన విధంగా నేటి సంఘాలు తయారైనాయి. ఈ సంఘాలకు కావాల్సింది ఏంటి? వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నారు తప్పితే క్రీస్తుని ఆయనను మహోన్నతుడిగా చూడలేకపోతున్నారు. అందుకని ఆయన ఇటువంటి సంఘాలలో ఇమడలేకపోతున్నాడు. ఇటువంటి సంఘాల్లో ఆయన ఉండక నేను బయట ఉన్నాను, తలుపు తడతా ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? వ్యాపారం ప్రతిదీ వ్యాపారమే. దేవుణ్ణి వ్యాపార వస్తువుగా చూశారు. ఆయనను ఉపయోగించుకొని, ఆయన నామాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. తండ్రి యొక్క ఆస్తిని మొత్తం తినేసి దోచేసి తండ్రిని బయటికి నెట్టిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి. లౌదిక సంఘం యొక్క స్థితి ఆ రకంగా ఉంది. ఆయన వీళ్ళని ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదించాడు కదా అని చెప్పి వీళ్ళను ఆయన హక్కును చేర్చుకోకుండాను ఈయన్ని ఏం చేశారు? బయట పెట్టారు. ఈలోక సంబంధమైనటువంటి ధనాలు ఉండొచ్చు నీకు, కానీ ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉన్నావు. ఈలోక సంబంధంగా నువ్వు పెద్ద అధికారిగా ఉండొచ్చు, కానీ నువ్వు దీనుడిగా ఉన్నావు. ఆత్మ విషయంలో చాలా లేనివాడిగా, ఎందుకు పనికిమాలిన వాడిగా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ యొక్క క్రియలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఆయన చెప్తా ఉన్నాడు. 14వ వచనం చూడండి. 3:14 ప్రకటన 3:14. అదే 15 చదువు. నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆ సంఘం ఎలా ఉందట? సగం లోకంలో ఉంది, సగం దేవునిలో ఉంది. సగం బలంగా ఉంది, సగం బలహీనంగా ఉంది. కానీ ఈ బలాన్ని చూసుకొని ఏమంటుంది? నేను ధనవంతుడిని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని తను తాను గొప్పగా చెప్పుకుంటాను. కానీ దేవుడు తన తరపున లేడు, తన పక్షాన లేడు. తన విషయంలో ఆయన వీరికి దూరంగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎలా ఉందట ఆ సంఘం? నులివెచ్చగా ఉంది. ఉంటే వేడిగా ఉండు, అంటే లోకంలో ఉంటావా ఉండు, లేదు దేవునిలో ఉంటావా ఉండు. కానీ దేవునిలో ఉంటూ లోక పనులు చేస్తాను, పాపిష్టి పనులు చేస్తాను, అబద్ధాలు ఆడతాను, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను అని అంటే కాదు. లేదు పాపంలోనే ఉంటావా ఉండి, అందులో ఉండి చావు. అంతేగాని దేవునిలో ఒక్కాలు, పాపంలో ఒక్కాలు, లోకంలో ఒక్కాలు వేసి ఈ రకమైనటువంటి 2 పడవల ప్రయాణం వద్దు అని ఆ సంఘం యొక్క పరిస్థితి అలా ఉంది అని చెప్తా ఉన్నాడు. లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి 2 పడవల మీద కాలేసే రీతిగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడన్న. ఆయన అంటే ఏం చేస్తాడట? అందుకని ఆయనకి అసహ్యం కలుగుతుంది. నువ్వు ఇలా ద్వంద్వ వైఖరి నాకు పనిచేయదు. అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో. అంతేగాని పొలిటీషియన్ మాదిరి నువ్వు చెప్పకూడదు, పొలిటీషియన్ మాదిరి నువ్వు మాట్లాడకూడదు. పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు? ఆడు ఎస్ అండు నో అండు, వాడు ఆ రకంగా పబ్బం గడుపుకుంటూ పోతాడు. అలాగా పొలిటీషియన్ మాదిరి నువ్వు మాట్లాడటానికి లేదు. నువ్వు ఉంటే వెచ్చగా నుండు, లేదంటే చల్లగా ఉండు. అంతేగాని ఈ మధ్య రకాన్ని నువ్వు ఉండకు అని సెలవిస్తా ఉన్నాడు. ఏం చేస్తారట? ఇలా నువ్వు మధ్య రకాన్ని ఉంటే నేను నిన్ను క్యాంటరింగ్ ఉమ్మేస్తా, నేను బయటికి నేను ఉమ్మేస్తాను రా, నెట్టేస్తా, తోలేస్తా, అంటే తనలో నుంచి నిన్ను బయటికి తరిమేస్తా అని ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఉంటే ఎలా ఉండాలి?
వెచ్చగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. అంతేగాని కొంత చల్లగా కొంత వేడిగా ఇలాంటివి కుదిరే పని కాదు దేవుని దగ్గర. దేవుడి విషయంలో ఇలాంటిది మనం మనుషుల విషయంలో మనం ఏదైనా కావచ్చు, కానీ దేవుడి విషయంలో ఇలాగా మనం ఉండటానికి అవకాశం లేదు. దేవుడు నువ్వు అనుకుంటావేమో ఆయన చూడట్లేదు కదా, చేయట్లేదు కదా, చూస్తాడు. ప్రతిదీ ఆయన చూస్తాడు, ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. నిన్ను పర్టికులర్గా ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడు కిందన చూడన్నాను, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డువాడును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. చూసావా ఆ లవోదికీయ సంఘం ఏమనుకుంటుందట, నేను ధనవంతుడిని, నాకేం లోటు లేదు, నాకేం కష్టం లేదు, నాకేం ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, నాకు హాయిగా ఉంది, నాకు 24 hours నాకు కావాల్సినటువంటి సౌకర్యాలు సాగిపోతా ఉన్నాయి, నాకేం ఇబ్బందులు లేదు అని ఆ లవోదికీయ సంఘం ఫీల్ అవుతుంది. కానీ దేవుడు ఆ సంఘాన్ని చూసి ఏమంటున్నాడు, ఒరే పిచ్చోడు, నువ్వు దౌర్భాగ్యుడు రే. ఎవడవంట నువ్వు దౌర్భాగ్యుడు. ఆ భాగ్యాన్ని, ఆ భోగభాగ్యాలు చూసి అదే భాగ్యం అనుకుంటున్నావు. నువ్వు ఈ లోక రీత్యా నువ్వు ధనవంతుడు కావచ్చు, భాగ్యుడు కావచ్చు, కానీ నా దృష్టిలో అది నువ్వు నీచుడు. ఎవడమంట నీచుడు, నువ్వు దౌర్భాగ్యుడు, దరిద్రుడు. ఎవరంట దరిద్రుడు. అలాగే ఇంకేమంటున్నాడు దాన్ని చూడు, అక్కడే అంటాడు నువ్వు దరిద్రుడు, అలాగే దిక్కుమాలిన వాడు అంట. ఎవడమంట నువ్వు నా దృష్టిలో. నీ దృష్టి వేరు, నా దృష్టి వేరు. ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళు ఆడి ధనాన్ని చూసి గొప్పగా ఉన్నాడు అని అంటే, దేవుడు వీడి సంఘం పెద్దగా ఉంది అని అంటే దేవుడు అందులో ఉన్నాడేమో అని అనుకుంటారు. దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళని గణపరిచాడు, వాళ్ళని లేపాడు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒరే ఇది మీరు దిక్కుమాలిన సంఘం రా, మీ సంఘాల్లో నేను లేను, మిమ్మల్ని మీరు గొప్పగా హెచ్చించుకుంటున్నారు, గొప్ప వాళ్ళని మీరు పొగుడుకుంటున్నారు, మీ సంఘాల్లో నేను లేను, మీ సంఘాలతో నేను ఉండలేను అని బయట ఉంటున్నాడు. ఆయన బయట ఉండి ఏమంటున్నాడు, తలుపు తాడుతా ఉన్నాడు. ఎవడని వచ్చి నాతో నా స్వరం విని తలుపు తీస్తే ఆడితో నేను వస్తా. బలవంతమేమీ లేదు, నీ ఇష్టమైతేనే, కష్టమేమీ లేదు. నీ ఇంట్లోకి బలవంతంగా వచ్చి డోర్ తన్నుకొచ్చి నేను ఇక్కడ ఉంటా అంటానికి లేదు. నీకు నచ్చితేనే, నీకు ఇష్టమైతేనే వస్తా అని నీ పర్మిషన్తో వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా. అన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఆయన రావాల్సినటువంటి సమయంలో ఆయన నచ్చినట్టు రావచ్చు, కానీ మన పర్మిషన్ అడుగుతున్నాడంటే, మన ఇష్టం లేకుండా, నీ ఇష్టం లేకుండా నేను రాలేను అంటున్నాడంటే ఆయన ఎంత మంచి దేవుడు. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్న మనం ఎంతో మంచి జీవితాన్ని అనుభవించాల్సిన మనం ఏం చేస్తున్నాం, ఈ లోక సంబంధమైనటువంటి లవోదికీయ సంఘాన్ని పోలి నడుచుకుంటున్నాం. ఇటువంటి సంఘాలను చూసి మనం బాధపడాలి. ఎందుకంటే పెద్ద సంఘాన్ని చూస్తాము, అబ్బో ఆ కట్టడాన్ని చూసి, ఆ వెళ్తున్న విశ్వాసాలను చూసి, ఆ సంఘాన్ని చూసి దేవుడు వీళ్ళని బహుగా వృద్ధి చేశాడు, బహుగా ఆశీర్వదించాడు అని అనుకుంటాం. కానీ మీరు చూడండి బయట సంఘాల్లో, అందులో షో పుట్టది తప్పితే క్రీస్తు ఉండడు. అన్ని లవోదికీయ సంఘాలే. ఆ సంఘాల్లో నేను లేను అంటున్నాడు. నేను బయట ఉన్నాను, నీకోసం వెయిట్ చేస్తా ఉన్నాను, నీ తలుపు తడతా ఉన్నాను, నీ హృదయపు తలుపు నేను తడుతున్నాను. నువ్వు తీస్తే వస్తా, నువ్వు తీస్తే వస్తా, వస్తే నేను మళ్ళీ పోను. నేను వచ్చానంటే నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు తీస్తే వస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ నువ్వు నాకు చోటిస్తే అక్కడ నేను నీకు సీట్ ఇస్తా, ఇక్కడ నువ్వు నాకు సీట్ ఇస్తే అక్కడ నీకు నేను చోటిస్తా. అర్థమవుతుందా? మరి ఇక్కడ మనం సీట్ ఇస్తానామా, చోటిస్తానామా ఆయనకి? ఇక్కడ 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 ఆయనకి మనం చోటిస్తా ఉన్నామా? ఇక్కడ చోటిస్తే అక్కడ ఆయన మనకి చోటిస్తాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టుకొని ముచ్చటిస్తాడు. మరి ఉన్నామా ఆ రకంగా? ఆయన పక్కన కూర్చోవాలన్న ఆలోచన నీకుందా? ఉంటే మరి లవోదికీయ సంఘంలా ఉండకూడదు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, అంతేగాని
రెండు మిక్స్ అయిపోయి లోకంలో కలిసిపోయి, ఏంటి ఎవడైనా లోకంలో ఫ్రెండ్ కనబడితే అరే ఫ్రెండ్ అనుకుని ఆడితో సినిమాలకు పోయి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఇష్టానుసారంగా వ్యవహరించేసి కాదు. అదే ఇక్కడ భక్తుడు మన విశ్వాసంగా ప్రజలాడు బెదరే అనుకుని 4 మొక్కలు దేవుని వాక్యాలు మాట్లాడి ఇలా కాదు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు, అంతేగాని ద్వంద్వ వైఖరి వద్దు. దేవుడు ఏమంటున్నాడు? ఒకటే మాట, అటా ఇటా, అంతేగాని నేను అటు పోతా ఇటు పోతానంటే నువ్వు ఎటు కొట్టుకుపోతావో చూసుకొచ్చేవరకు. నువ్వు ఆయనకి ఎక్కడ చోటిస్తే నీకు ఆయన అక్కడ చోటిస్తాడు. నువ్వు ఆయనకి ఎక్కడ సీట్ వేస్తే ఆయన నీకు అక్కడ సీట్ వేస్తాడు. ఇక్కడ ఆయనకి నువ్వు చేరేసావు అనుకో, నీకు పెద్ద సింహాసనం వేస్తాడు పరలోకంలో. ఆయన నీకు తొక్కలో నువ్వు వేసే చైర్కి ఇంత బిల్డప్ ఎత్తా, ఇక్కడ కానీ నువ్వు ఆయనకి చేరేస్తే అక్కడ నీకు సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అర్థమైందా వాక్యం? ఇంకా ఏమంటున్నాడు చూడు. నన్ను నువ్వు ధనవృద్ధి కలుగు చేసుకున్నట్లు అగ్ని అంటే నువ్వు శ్రమ ఉండాలి. నువ్వు ఎందుకు ఆ శ్రమ ఉండాలి అని ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే 19 చూడు నాయన, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు కష్టపడమాక, శ్రమ వచ్చిందంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టమాక. శ్రమ వచ్చింది కదా నాకు, అయ్యో నా దేవుడు నన్ను చూడలేదే అని అనటానికి అవకాశం లేదు. నేను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, కొడతాడు, రెండు తిడతాడు. మీ నాన్నకి మీ మీద ప్రేమ ఉందనుకో, మీ నాన్న మీ కంటికి ఎలా కనపడతాడు? ఎప్పుడు తిడతాడట మా నాన్న అని అనుకుంటాడు. కానీ మీ నాన్న గుండె వెనకున్నట్టు ఆ పెయిన్ మీకు అర్థం కాదు. ఆయన తిట్లే మీకు కనపడతాయి తప్పితే ఆయన ఎంత బర్డెన్ అనుభవిస్తూ ఉన్నాడో, పిల్లల పట్ల ఎంత పెయిన్ అనుభవిస్తాడో అన్న విషయం అర్థం కావటానికి మీరు తల్లిదండ్రులు అయ్యేంత వరకు మీకు అర్థం కాదు. మీరు తల్లిదండ్రులు అయ్యేంత వరకు ఆ తండ్రి ఉంటాడో తెలియదో మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? అటువంటిది ఆయన తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? ముందు శిక్షిస్తాడట. సింహాసనం ఇచ్చే ముందు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, పరీక్ష పెడతాడు, అంటే ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ కాకుండా పాస్ అవ్వాల్సిన, నువ్వు పాస్ అయితే అప్పుడు నీకు సింహాసనం ఇస్తానంటున్నాడు. కానీ ఎగ్జామ్ లేకుండానే ఏమీ కాకుండా ఉద్యోగం ఇస్తాడా నీకు? ఇంటర్వ్యూ చేయకుండానే ఉద్యోగం ఇవ్వమంటే ఇస్తారా? ఇది అంతే. నీ జీవితంలో శ్రమలు అనుభవాలు లేకుండాను, నువ్వు జీవితంలో ఏ రకమైన కష్టాలు అనుభవించకుండాను, నువ్వు అసలు తయారయ్యావో లేదో తెలుసుకోకుండాను, అర్హుడువో కాదో తెలుసుకోకుండాను నీకు ఉద్యోగం ఇస్తాడా? చెప్పు. నీకు అలాంటిది ఆయన నీకు చేరేస్తాను, సింహాసనం ఇస్తానని అంటే ఆయన ఆ మాత్రం నిన్ను గద్దించడా? నిన్ను శిక్షించడా? నీకు పరీక్ష పెట్టడా? ఆ పరీక్షలో నువ్వు ఎక్కకపోతే అప్పుడు చూడాలి. అందుకని నువ్వు నెగ్గేటట్టు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ముందుకు జాగ్రత్తగా, అరే బాబు ఇలా ఉన్నావు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్తా ఉన్నాడు. అర్థమైందా? ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడట. మనల్ని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. నువ్వు ఎన్నాళ్ళు ఎలా బతికావో నాకు అనవసరం. ఎక్కడైనా సరే ఆసక్తితో, ఏ శక్తి ఆసక్తితో మారు మనసు కలిగి జీవించాలి. జీవించి ఏం చేయాలంట? అప్పుడు ఆయన నిన్ను సింహాసనాన్ని ఇస్తామంట. ఎవరు చూడన్న, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నిత్తును. హల్లెలూయా. ఏం చేస్తారంట? ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అబద్ధాలను జయించాడు. ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, వాంఛలు అన్నిటినీ జయించాడు. అటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటాం. ఏ టీంలో జాయిన్ అవుతావు? గెలిచే టీంలో జాయిన్ అవుతావా, గెలవని టీంలో జాయిన్ అవుతావా? చిన్నబాబు, ఒక టీంలో జాయిన్ అవ్వాలి. నువ్వు 2 టీంలు ఉన్నాయి. గెలిచే టీంలో జాయిన్ అవుతావా, గెలవని టీంలో జాయిన్ అవుతావా? గెలిచే టీంలోనే కదా జాయిన్ అవుతాం. అంటే మనకి గెలుపు కావాలి. ఆ గెలుపు గుర్రం ఎవరని మనకి తెలియాలి. అంటే
ఈ టీంలో జాయిన్ అయితే మనం గెలుస్తాం, ఈ టీంలో జాయిన్ అయితే మనం విజయాలు పొందుకుంటాం, ఈ టీంలో జాయిన్ అయితే మనకి మెడల్ వస్తుంది, ఈ టీంలో జాయిన్ అయితే మనకి కప్పు వస్తుంది. అర్థమైందా? అంటే ఈయన జయించేవాడు ఎవరు? క్రీస్తు. అందుకే మనం ఆయనలో జాయిన్ అవ్వాలి, ఆయనతో జాయిన్ అవ్వాలి. ఆయనతో జాయిన్ అయితే ఏమొస్తుంది? మనకి కప్పు వచ్చింది, పరలోకం అనేటటువంటి కప్పు, పరలోకం అనేటువంటి మెడల్ మనకి రావాలని అంటే మనం క్రీస్తు జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఈయన లోకాన్ని జయించాడు గనక. క్రీస్తు దేన్ని జయించాడు? లోకాన్ని జయించాడు గనక మనం ఆయనతో జాయిన్ అయితే మనం కూడాను జయం పొందుకుంటాము, మనం కూడాను కప్పును పొందుకుంటాం. మనం కూడాను ఆ సింహాసనం ముందు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, కూర్చోగలుగుతాం. అర్థమైందా? అది అందుకనే మనం ఏం చెయ్యాలి? దేవుని యందు బలంగా ఉండాలి, బలహీనంగా కాదు. మనకున్న ఆస్తులు బట్టు అంతస్తులు బట్టు మనం ఆశీర్వదింపబడ్డాము అని పొంగిపోకుండా ఏం చేయాలంట? దేవుని యందు బలంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. మన హృదయాలు ఆయన వైపు తిప్పుతున్నామా, లేకపోతే లోకం వైపు ఏమైనా తిరిగి ఉన్నాయా అనేది చూసుకోవాలి. టైం అయిపోయింది, ఇంకా ఎంతో చెప్పొచ్చు కానీ రేపు చెప్పుకుందాం మిగతా విషయాల గురించి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.